యూనివర్సిటీలపైన యుద్ధాన్ని చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓ పక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంక్షల పేరుతో అక్కడ హక్కుల్ని కాలరాస్తుంది. మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములపైన కన్నేసింది. నిన్నటి నుంచి విద్యార్థులు ఇక్కడ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు ప్రభుత్వ చర్యల్ని. అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, అక్కడ జంతుజాలం దెబ్బతింటుంది అంటూ వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఇంచు భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదు అనేది వాళ్ళ ముక్త కంఠంతో తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్రంగా చర్చనీయాంశమైంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకానికి సంబంధించి. ఇప్పటికే ఎక్స్లో టాప్ ట్రెండింగ్గా కొనసాగుతుంది సేవ్ హెచ్సియు అనే హ్యాష్ ట్యాగ్. రైట్, ప్రస్తుతం మనతో ఉన్నారు విద్యార్థి ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు. నమస్తే ఎర్రోల శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికి పోతుంది. నిన్న పోలీసులు వందలాది మంది పోలీసు పహార నడుమ అక్కడ చదువు చేసే ప్రయత్నం చేస్తే విద్యార్థులు వచ్చారు. వాళ్ళపైన ఎట్లా లాటరీ చార్జ్ ప్రయోగం చేశారో మనం చూసాం. సో ఎందుకు ఇంత ప్రతిఘటిస్తున్నా కూడా ఆ భూముల జోలికే వెళ్తుంది ప్రభుత్వం? ఆ భూముల్ని అమ్మే ప్రయత్నమే ఎందుకు చేస్తోంది? ఇప్పుడైనా వెనక్కి తగ్గొచ్చు కదా? ప్రభుత్వం కరెక్ట్గా శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ సమయాన్ని తీసుకొని హైడ్రా పేరు మీద కూల్చివేతలు మొదలుపెట్టి, మూసి పేరిట కూల్చిమెదలు మొదలుపెట్టి, తర్వాత ఎక్కడైతే హాలిడేలు వస్తాయో ఆ టైంలో చూసి అక్కడ యూనివర్సిటీలలో కానీ ఇంకెక్కడైనా కూడా అదును చూసి ఎక్కడ కోర్టుకి వెళ్లకుండా వాటిని చాలా పక్కాగా ప్రణాళికంగా అసమర్థతతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్న రాష్ట్రమంతా పండగ చేసుకుంటే, తొలి పండగ ఉగాది పండగని 2 రాష్ట్రాలలో పండగ చేసుకుంటే, పాపం విద్యార్థులను రాత్రికి రాత్రి మీరు అక్కడ డ్రోన్ షాట్స్ కనబడుతున్నాయి, బహుశా మన టీవీలో ఉన్నాయి, మీరు చూపించాలి. ఒక యుద్ధ వాతావరణం అంటే నీకు పాకిస్తాన్ ఇండియాకు బార్డర్లో యుద్ధ ట్యాంకులు ఏ విధంగా అయితే ఉంటాయో దాదాపుగా నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మిషన్స్ అన్నీ అక్కడే ఉన్నట్టుగా కనబడుతాయి. వందలాది ఏంది మన యుద్ధ ట్యాంకర్లు కనబడ్డట్టుగా నీకు జేసీబీలు అన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి, కొంచెం జూమ్ చేయండి. అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 10 సంవత్సరాలలో అటవీ విస్తీర్ణం పెరిగింది, గ్రీనరీ పెరిగింది అనేసి నీకు ఆర్బీఐ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి ఇలా అంత మంచి ఉన్నటువంటి 1000 ఎకరాలు, దాదాపుగా 2300 ఎకరాల భూమిలో ఉన్నటువంటి ఆ భూమిని, ఆ పచ్చదనాన్ని, ప్రకృతిని అంతా కూడా 24 గంటల్లో మొత్తం అదొక విధ్వంసం జరిగిపోయింది. ఒక విధ్వంసం అంటే అది చూడండి, మొత్తం రాత్రికి రాత్రి లైట్లు వేసి తెల్లవారేసరికి విద్యార్థులు మేలుకునేసరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం విధ్వంసం జరిగిపోయింది. అంటే నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్లో భూములన్నింటినీ కూడా అమ్ముకుంటూ పోతే, పెద్దలు ఇచ్చినటువంటి గిఫ్ట్ లేకుంటే ఆస్తి, అది ఆ ఆస్తిని అంతాను కూడా కాపాడుకోకపోతే, అమ్ముకుంటా పోతే, విధ్వంసం చేసుకుంటూ పోతే, దీన్ని ఎవరో విధ్వంసం చేసినట్టు విధ్వంసం చేసుకుంటూ పోతే రేపటి రోజుల భావితరాలకు కనీసం 3 అడుగుల జాగా శ్మశాన వాటిక కూడా మిగిలలేని పరిస్థితి కనబడుతుంది. ఈ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదనేసి ఆనాటి అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాయకుడు ఆ రోజు మాట్లాడింది. ఇలా మేము కూడా గదే క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఆ రోజేమో వారసత్వంగా వచ్చినటువంటి భూములు, సంపద, ఆ సంపదను ఎట్లా కొల్లగొడతామని చెప్పిండ్రు. మీరు వచ్చి 16 నెలలు కాలేదు, మీరు వచ్చినటువంటి తెల్లారి నుంచే మొదలుపెట్టి ఇలా హైదరాబాదు నగరాన్ని ఒక విధ్వంస నగరంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇది? విద్యార్థులు ఏం పాపం చేసిండ్రు? అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా, బహుశా ఆ రోజు 2010-9 ఉద్యమం నాటి పరిస్థితులు చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. 2009 ఉద్యమ సమైక్య రాష్ట్రంలో అయితే ఎలాంటి పరిస్థితులు, లైట్లు ఆర్పి విద్యార్థినులపై కర్కశంగా లాఠీ చార్జ్ జరిగినటువంటి సంఘటనలు ఏ విధంగా ఉందో ఒక అమానీయ కోణంలో ఇలా విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసి ఇలా గుంజుకపోతా ఉన్నారు. మహిళలను చూడకుండా మహిళలు తీసుకుపోయి ఇట్లా మన యూరియా బస్తాలు కదా తీసి వాడు వేసినట్టు, మందు బస్తాలు తీసి పడేసినట్టుగా వాళ్ళని తీసి వాళ్ళను డీసీఎం లెక్కించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంత నిర్బంధం ఏంది యూనివర్సిటీల పైన? ఇలా తెలంగాణ పైన ఇంత నిర్బంధం ఏంది? ఇంత విధ్వంసం ఏంది? అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని అడుగుతా ఉన్నాం. పచ్చగా ఉన్నటువంటి తెలంగాణను ఈ సిచ్చు పెడుతుంది ఎవరు? దీనికి కారకులు ఎవరు? అసలు ఈ 400 ఎకరాల భూమిని అమ్ముకోవాలని
దీన్ని వేలపాట వాడి వచ్చేటువంటి డబ్బులతోని ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం మొన్న ఉంది కదా. అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి, జంతుజాలం గురించి చాలా హేళనగా మాట్లాడారు. అంటే అక్కడ పెద్ద జింకలు ఉన్నట్టు, లేకపోతే పులులు ఉన్నట్టు, లేకపోతే రకరకాలుగా మాట్లాడారు. కానీ అక్కడ జింకలు ఉన్నటువంటి విజువల్స్ మళ్ళీ బయటకు వచ్చినాయి. తర్వాత నిన్న జేసీబీలు నడుస్తుంటే ఆ భయంతో ఆ జింకలు కావచ్చు, తర్వాత నెమళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు కావచ్చు, ఎట్లా ఆహాకారాలు చేస్తున్నాయో జేసీబీల చప్పుళ్లకు. సో అది ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కదిలించినటువంటి దృశ్యాలు అవి. శ్రీనివాస్ గారు, నేను ఇప్పుడు మీకు అది చూపిస్తా, కొంచెం ఈ సౌండ్ మన దగ్గర ఉన్నట్టు ప్లే చేయండి. అది ప్లే చేయండి. నీకు అసలు ప్రభుత్వం మెడ మీద తలకాయ ఉన్నటువంటి మాటలేనా ఇవి? మీరు కొంచెం విజువల్ అయిందండి. ఈ సౌండ్ అన్నిటి కూడా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ పొక్లీనర్స్ ఏవైతున్నాయో, జేసీబీలు ఏవైతున్నాయో ఒకేసారి ఒక యుద్ధ వాతావరణంగా మొత్తం ఆ భూమిపైన అటాక్ చేసినట్టు, అవును, అసలు ఆ యూనివర్సిటీ మీద అటాక్ చేసినట్టు. ఇది రాత్రి ఏదో దండయాత్రకు వచ్చినట్టు వచ్చి యూనివర్సిటీ మీద దండయాత్ర చేసుకుంటూ విద్యార్థులపైన లాఠీచార్జ్ చేసుకుంటూ విద్యార్థులను కర్కశంగా కొడుతూ తీసుకుపోతుంటే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ పారిపోతూ ఉన్నాయి. అక్కడ జింకలు ఉన్నాయి, నెమలులు ఉన్నాయి, నెమలుల సౌండ్లు వినబడతా ఉన్నాయి. అవును, ఆ జేసీబీలు నడుస్తుంటే అది భయానికి వన్యప్రాణాలను ఇప్పుడు ఎట్లాగో మీరు మనుషులను కాపాడలేరు, మీకు చేతనైతే ఇంకా మూగ జీవాలను ఏమన్నాయండి? ఈ ప్రభుత్వానికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? మూగ జీవాలు ఏమన్నాయి? మూగ జీవాలను కాపాడేటువంటి సోయి కూడా ప్రభుత్వానికి లేదా? వన్యప్రాణాలను కాపాడేటువంటి జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదా? కనీసం వాటి మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి బాధ్యత లేదా? ఈ ప్రభుత్వము చాలా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నది, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇలా మీరు వీటిపైన సంజయాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 400 ఎకరాలు ఈ ప్రభుత్వము రెండు స్టేట్మెంట్ చూసినది. దానికంటే ముందు నేను ఒక విషయం, మన జింకలు నెమల సౌండ్స్ వస్తాయి కదా, జింకల సౌండ్లు పెట్టండి కొంచెం, జేసీబీ వస్తున్నప్పుడు వస్తాయి. రైట్, జింకల సౌండ్లు, నెమళ్ళ సౌండ్, ఈ మీరు ఇచ్చేటువంటి ఈ ఏవైతే ఈ జేసీబీలు ప్లొకినీర్లు పెట్టి మీరు ఎక్కడికక్కడ క్లీన్ చేస్తూ ఉంటే పాపం అవి ఎక్కడికి పోవాలన్నా తెలియదు. ఇవన్నీ ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నట్టు అన్ని తిరగాలి కదా. అవును, ప్రభుత్వం ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది అంటే, వ్యవహరిస్తుంది అంటే, దీనివల్ల ఈ రాష్ట్రంకు ఉన్నటువంటి పరువు మొత్తం పోతుంది వీళ్ళు చేసేటువంటి అజ్ఞాన పనుల వల్ల. ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ పెద్దల సంపద అంతా కూడా మనం కాపాడుకోవాలనేసి అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు. వీటిని వన్యప్రాణుల గురించేమో హేళన చేసే విధంగా మాట్లాడిండు. తన రాకడతోనేమన్నా నాకు అత్యధికంగా అనుభవం ఉన్నటువంటిది ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేటే. నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ని ఎట్లా బాగుపరచాలనో తెలుసు, దాన్ని ఎంత పెంచాలనో తెలుసు అని చెప్పిండు. ముఖ్యమంత్రి రాగానే ఏమైంది? మొట్టమొదటనే హైడ్రా మొదలుపెట్టిండు. హైడ్రా కూల్చివేతలతోని హైదరాబాద్ అంతా విచ్ఛిన్నమైపోయింది. రెండవది మూసీ అని మొదలుపెట్టిండు. మూసీ సుందరీకరణ పేరుతోని మూసీ అంతా తవ్వకాలు మొదలుపెట్టి కూల్చడం మొదలు పెడితే హైదరాబాద్ అంతా విధ్వంసమై కూర్చున్నది. నాలుగోది లగచర్ల. ఆ లగచర్ల ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీల భూములను గుంజుకోవడానికి జనరల్గా ఎట్లుంటుందంటే, ఎస్సీ ఎస్టీల భూములను ప్రభుత్వం గుంజుకోవడం కంటే ల్యాండ్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు సంపద కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఎస్టీల దగ్గర గిరిజనుల చట్టం ప్రకారం గుంజుకునేటువంటి బాధ్యత రహిత అయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. తర్వాత ఫోర్త్ సిటీ అన్నారు. ఫోర్త్ సిటీ మీద కూడా భూములు గుంజుకుంటా ఉన్నారు. తర్వాత ఫార్మా సిటీ అన్నారు, తర్వాత ఫార్మా విలేజ్ అన్నారు, తర్వాత ఈ సెంట్రల్ యూనివర్సిటీ. ఎక్కడ పెట్టినా ఈ ప్రభుత్వం దృష్టి, ముఖ్యమంత్రి గారి దృష్టి భూముల చుట్టే తిరుగుతుంది. భూములు ఎక్కడ కొల్లగొట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా సంపద సృష్టించుకోవాలి, వాళ్ళు ఎట్లా కమిషన్లు నొక్కాలి, ఎట్లా డబ్బులు వసూలు చేసుకోవాలనేటువంటి సోయి తప్ప ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఈ ప్రజలకి ఎట్లా సేవ చేయాలి, ఈ రాష్ట్రం యొక్క పరువు, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పుష్టిని ఎట్లా పెంచాలనేటువంటి జ్ఞానం లేకపోవడం బాధాకరం. అక్కడ కంపెనీలకు అప్పగిస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో అంటే ఆ రకంగా పెట్టుబడులు పెరుగుతాయనేది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అక్కడ జంతువులే లేవు అనేది దూరంలో ఆయన మాట్లాడడం మనం చూసాం. ఇంకోటి సుప్రీంకోర్టులో మేము గెలుచుకొచ్చినటువంటి భూమి ఇది, యూనివర్సిటీకి సంబంధం లేదనే విధంగానే ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజ్ గారు చాలా క్లారిటీగా ఆనాడు ఇందిరాగాంధీ ఒక ప్రపోజల్ తల్లి, తెలంగాణ జై తెలంగాణ ఉద్యమంతో 60-69 ఉద్యమం నాటి పరిస్థితులను వాటిని అన్నిటినీ కూడా
అప్పటి ప్రధానమంత్రి గారు ఆ సమస్యలను పరిష్కరించడానికి ఇందిరాగాంధీ గారు ఒక ఒడంబడికను చేసుకున్నది 6 పాయింట్ ఫార్ములా. ఆ ఒడంబడికలో భాగంగా ఏర్పడి వచ్చినటువంటి సంపద తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాల భూమిని 1973లో ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ నాయకత్వంలో ఇందిరాగాంధీ గారి యొక్క చొరవతోని 2300 ఎకరాల భూమి వచ్చిందన్న సంగతి ఈ ఇందిరమ్మ రాజ్యం గుర్తించలేదు. బాధాకరం. ఆనాడు ఇందిరాగాంధీ ఏమో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ 6 పాయింట్ ఫార్ములా ఒడంబడికలో భాగంగా జై తెలంగాణ జయాంధ్ర ఉద్యమంలో ఈ సమస్య పరిష్కరించడంలో భాగంగా ఈ 6 పాయింట్ ఫార్ములా ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి సెంట్రల్ యూనివర్సిటీకి ఏర్పాటు చేసి సెంట్రల్ యూనివర్సిటీకి 2300 ఎకరాల భూమిని ఇవ్వాలని ఒక పరిష్కార వేదికగా ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ ఒక ప్రతిపాదన పెట్టింది, చొరవ తీసుకున్నది. ఇలా ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అన్నటువంటి కాంగ్రెస్ నాయకులేమో ఈ ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమిని కొల్లగొట్టడం అన్నది అసలు ఇక దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాకపోతే ఇంతకంటే ఏమున్నదో. దాంట్లో ఏం జరిగిందంటే రాజ్యాంగ సవరణ జరిగి 32వ రాజ్యాంగ సవరణ జరిగి ఈ యొక్క భూమిని ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన జరిగింది. ఆషామాషిగా జరగల. బహుశా భారతదేశంలో ఏ యూనివర్సిటీకి కూడా ఈ ప్రతిపాదికన భూమి వచ్చినటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. కేవలం శ్రీమతి ఇందిరాగాంధీ నేతృత్వంలో చొరవతో మాత్రమే 2300 ఎకరాల భూమి ఇక్కడ సంపదగా సృష్టించింది. దాంట్లో భాగంగా ఏం జరిగిందంటే అప్పటి ఎవరు సరోజిని నాయుడు గారు నివసిస్తున్నట్టు గోల్డెన్ థ్రెషోల్డ్ని వాళ్ళకున్నటువంటి ఆస్తిని అంతా కూడా వాళ్ళు ఈ యూనివర్సిటీ ఆఫీస్కు అక్కడ కొంచెం సెంట్రలైజ్డ్గా పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటిని కూడా యూనివర్సిటీకి దారదత్తం చేసిండ్రు ఒక పెద్ద మనసుతోని. ఇందిరాగాంధీ ప్రకటిస్తే ఈ హైదరాబాదుకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో సరోజిని నాయుడు గారి యొక్క ఇల్లును కూడా ఇచ్చేసిండ్రు. మరి ఆ భూమి ఇలా మేము కోర్టులో గెలిచినాము అని అంటే అసలు ఈ భూమి ఒక విధ్వంసం చేయడానికి కుట్ర చేయడానికి ఇలా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమి ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఇచ్చింది, ఈనాటి ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రభుత్వ భూమి అని గుంజుకుంటా ఉన్నది. దాని వివరాలు తర్వాత రైట్. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇచ్చిన భూముల్ని తెగనమ్మే ప్రయత్నం చేస్తున్నట్టు సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ బీజేపీ వైఖరి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉన్నారు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సో తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇది ఒక ఆర్డర్తో ఆపేయచ్చు అసలు ఆ భూముల వేలం ప్రక్రియ అనేది. కానీ కేంద్రంలోని బీజేపీ తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ రెండు కలిసే ఈ రకంగా నాటకాలు ఆడుతున్నాయంటూ ఒక అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఇంచు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వదులుకునే ప్రసక్తే లేదంటూ విద్యార్థులు తమ ఆందోళన మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఎర్రోల శ్రీనివాస్ గారు, అయితే బీఆర్ఎస్ పక్షాన మీరు విద్యార్థుల పక్షాన తర్వాత యూనివర్సిటీ పక్షాన మీరు నిలబడ్డారు, అదొకటి. కానీ వాళ్ళ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం కేంద్రం పరిధిలో ఉంటుంది, తలుచుకుంటే అటు ఒక స్ట్రోక్తో ఆపేయచ్చు. కానీ ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టినప్పుడు మొత్తం చెట్లు నరికేశారంటూ ఒక వింత వాదన తెరపైకి తెస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. అసలు బండి సంజయ్ హోంశాఖ మినిస్టరా లేకుంటే హోంశాఖ డిపార్ట్మెంట్లో హోమ్ సెక్రటరీకి సెక్యూరిటీగా పనిచేస్తుంటే అర్థం అవ్వట్లేదు. అసలు ఇట్లాంటి అజ్ఞానులకు కూడా మంత్రి పదవులు ఇచ్చి ఈ రాష్ట్ర పరువు ఈ దేశం పరువు తీస్తుండే ఆయన ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. అసలు ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు. నిజంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆనాటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి భూమి. ఇలా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చొరవ తీసుకొని దీన్ని ఒక్క నిమిషం లాపచ్చు. కానీ ఇలా బాధాకరమైందంటే ఈ విషయం మీద లగచర్ల ఇష్యూ జరుగుతుంటే బీజేపీ వాడు మాట్లాడు, మూసీ నది మీద చిన్న చిన్న గుడిసెలుండి ఇండ్లు కూలగొడుతుంటే వాటి మీద ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం మాట్లాడు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ మాట్లాడు. అదేవిధంగా 4th సిటీ మీద జరుగుతున్నటువంటి ఈ లగచర్ల లంబాడి గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడు. మూసి కట్టడాల మీద హైడ్రా మీద ఇంత పెద్ద ఎత్తున కట్టడాలు 30-40 ఫ్లోర్లు కూలగొడుతుంటే హైదరాబాద్ అంతా విధ్వంసం జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఒక మాట మాట్లాడారు, సపోర్ట్ చేసి మాట్లాడారు. అంటే నేను అనుకుంటున్నా
కేవలం ఈ కాంగ్రెస్ పార్టీని పరిరక్షించడానికి కోసమే బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ పనిచేస్తున్నారు. సంబంధం లేని కేసీఆర్ని తీసుకొచ్చి మధ్యలో జైంట్ చేస్తారు. సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి ఇలా దాంట్లో జైంట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఇలా రేవంత్ రెడ్డిని కాపాడడానికి మాత్రమే కిషన్ రెడ్డి ఇలా బండి సంజయ్ క్లియర్గా పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకరోజేమో రోహింగ్యాల గురించి మాట్లాడతాడు, ఒకరోజేమో ఇలా కేసీఆర్ వల్లనే ఇలా అటవీ సంపద అంతా ఇది మొత్తం ఇట్లా విధ్వంసం అయిందని మాట్లాడుతున్నాడు. అసలు గింతనన్న బండి సంజయ్ అటువంటి జ్ఞానం అనేది ఉందా? తెలివి జ్ఞానం అనేది ఉంటే ఇలా బండి సంజయ్కి చెప్తా ఉన్నాం మేము. ఇలా ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 2,980,000 హెక్టార్ల అటవీ సంపద కేవలం తెలంగాణ ఈ 10 సంవత్సరాలలో అటవీ సంపద పెరిగిందనడానికి ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. జ్ఞానం ఉంటే బీజేపీ వాళ్ళు బండి సంజయ్ తెలివికల్లోడైతే చూడాలి. మొత్తం ఈ దేశం మొత్తం మీద టోటల్గా 11,547.8 హెక్టార్ల భూమికి గాను అటవీ సంపద గాను కేవలం గ్రీనరీ తెలంగాణలో పెరిగిందనడానికి 2,980,000 హెక్టార్ల భూమి గ్రీనరీ అటవీ సంపద విస్తరణ పెరిగింది. ఇది కోట్లాది మొక్కలను పెట్టడం వల్ల గ్రీనరీ పెరిగింది. మరి ఇలా మొత్తం భారతదేశం తీసుకుంటే 29,000 హెక్టార్లు ఇక్కడనే ఉన్నది. అంటే 11,000 హెక్టార్లల్లో ఇలా కేవలం 2,900 హెక్టార్లు అంటే 25% భారతదేశంలో 25% భూమి అటవీ విస్తరణ సంపద ఇక్కడ పెరిగింది. మరి నీకు బండి సంజయ్ మంత్రిగా పనిచేస్తాడా, అటెండర్గా పనిచేస్తాడా, సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తాడా? తెలివి ఉందా? ఒక పక్క మాట్లాడతాడు ఓల్డ్ సిటీలు అంతా ఉగ్రవాదులు ఉన్నారు, ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం అంతా మొత్తం కలిసి అక్కడ ఉగ్రవాదులకు అడ్డగా మారిందంటే నువ్వేం చేస్తున్నావు? గడ్డి బీక్తున్నావా? హోమ్ మినిస్టర్ కాదా నువ్వు? హోమ్ సెక్రటరీకి సెక్యూరిటీగా పనిచేస్తున్నావా? నువ్వు ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నావా? నేను అడుగుతున్నా, నువ్వేం చేస్తున్నావు? ఈ హైదరాబాదులో టెర్రరిస్టులు పెరుగుతుండ్రు, లేకుంటే ఉగ్రవాదులు పెరుగుతుందంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాయని ఏం చేయాలి? వాళ్ళ ఫెయిల్యూరే కదా అది. అంటే వీళ్ళు మంత్రులుగా పనికిరారు, వీళ్ళు ఈ పదవిని అలంకరించడంలో కూడా సమర్థులు కాదు, వీళ్ళకి చేత కాదు. అంటే నువ్వే క్లియర్గా ఓల్డ్ సిటీ అంతా కూడా ఉగ్రవాదులకు అడ్డగా మారిందంటే మీరు చప్పట్లు కొడుతుండ్రా? ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలనేసి మీరేమైనా అడ్జేస్తుండ్రా? ఇట్లాంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఇలా దేశానికి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఈ నాయకులు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి లేక పెట్టుబడులు వస్తాయా? అంటే వీళ్ళు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు, వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. యూనివర్సిటీని కాపాడుకుంటాం, భూముల్ని కాపాడుకుంటాం అంటూ విద్యార్థులు తేల్చి చెప్తున్నారు. ఒక ఇంచు భూమి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒకసారి భూమి కేటాయించిన తర్వాత యూనివర్సిటీకి అసలు ప్రభుత్వం మాదని చెప్పేటువంటి ప్రయత్నం ఎక్కడిది? ఈ యూనివర్సిటీ భూమిని ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి అధికారం ఆయనకెక్కడిది? అసలు ఆయనకే లేని అధికారంను ఇలా ఆయన ఏజెంట్ అయినటువంటి బిల్లీరావుకు ఆయనే ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు ఏజెంట్ బిల్లీరావుకి ఇచ్చేటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు చేస్తే ఇలా టీజీఐఎస్ పేరు మీద ఇంకో ఢిల్లీరావుకి ఇచ్చేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా గురువేమో అది చేసిండు, శిష్యుడేమో ఇది చేసిండు. ఇది టోటల్గా తెలంగాణ భూముల అమ్మకాలు, తెలంగాణ భూములను విధ్వంసం చేయడానికి సమైక్య రాష్ట్రకుల పాలకుల కుట్ర ఎంత ఉందో సమైక్య రాష్ట్ర పాలకుల చెంచాలుగా మారి ఇలా ఈ తెలంగాణను విధ్వంసం చేస్తున్నారనడానికి యూనివర్సిటీ యొక్క భూముల 400 ఎకరాల భూముల కొల్లగొట్టడానికి విధ్వంసం చేయడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్స్ లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇలా తెలంగాణ సంపద ఇది. ఈ సంపదను కొల్లగొడుతున్నటువంటి సమైక్య రాష్ట్ర తొత్తులు అంటున్నా నేను. ఇలా గురువేమో అమ్ముకుంటుండు, ఆయన బిల్లీరావుకి ఇచ్చిండు, ఈయనేమో ఢిల్లీరావుకి ఇస్తా ఉన్నారు. ఇక తేడా పెద్ద ఏం లేదు. ఢిల్లీరావు అంటే అక్కడ ఇప్పుడు సోనియా గాంధీ అల్లుడు ఉన్నారు, రాహుల్ గాంధీ బావ ఉన్నాడు, ప్రియాంక గారి భర్త ఉన్నాడు. మరి ఎవరికి ఇస్తున్నారు ఈ భూములని? ఈ 400 ఎకరాల భూములు అమ్మి వేలం వేసి తెలంగాణను మొత్తం నాశనం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి ఒక కుట్ర జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ అండగా సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల దమనకాండకు, యూనివర్సిటీలో చేస్తున్నటువంటి విద్యార్థుల పోరాటానికి ప్రతి ఒక్కరు నైతికంగా పోరాటం ఉండాలి, వాళ్ళకు మద్దతుగా ఉండాలి. ఇంకో విషయం మీకు గుర్తు చేస్తారు, ఇంత జరుగుతుంటే
ఈ రాష్ట్రంలో 20-30 ఛానల్స్ ఉంటాయి, ఒక్క టీవీ ఛానల్ చూపించట్లేదండి. ఒక్క టీవీ ఛానల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన 24 గంటల నుండి లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి. ఇలా విద్యార్థుల పైన దమనకాండ జరుగుతూ ఉంది. తెలంగాణ భూములు గుంజుకోవడానికి కుట్ర జరుగుతుంటే ఒక్క మీడియా కూడా చూడించకపోవడం, ఇంతకంటే వివక్ష ఏం లేదు. ఇంతకంటే తెలంగాణ ఆస్తులను విధ్వంసం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తూ ఉన్నది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డ, తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ విద్యార్థులకు మద్దతుగా ఉండాలి. తెలంగాణ భూములు అమ్మకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇది ప్రజల ఆస్తి, ఇది పెద్దల ఆస్తి, ఇది కాపాడుకోవాలని చెప్పినటువంటి ఆనాటి నాయకుడు ఈరోజు ఆ మాట కట్టుబడి ఉండాలి, లేదంటే తెలంగాణ మరొక ఉద్యమం చేయాల్సిందని సందర్భంగా గుర్తు చేస్తారు. తెలంగాణ సంపదను వాళ్ళ బాసులకు కట్టబెట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ సంపదని పణంగా పెడుతోంది అంటూ తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 ఇంచు భూమి కూడా వదులుకునే ప్రసక్తి లేదంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నారు. మరోపక్క ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా నైతికంగా అండగా నిలవాలని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎర్రోల శ్రీనివాస్ గారు. సో ఇది ఇవాటి బరాబర్ అడుగుదంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.